హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు చేయబోయే వంటకం ఏంటో తెలుసా అండి? టమాటా మునక్కాయ కర్రీ. ఎమ్మ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. పుల్లగా మునక్కాయ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. మనం ఏ పెళ్లిలోకి వెళ్ళినా తప్పనిసరిగా ఈ టమాటా మునక్కాయ కర్రీ అనేది ఉంటుందన్నమాట. దీన్ని ఈరోజు మీకు సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మంచి రుచిగల వంటకం అండి ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి చేసుకోవాలి. ఆరోగ్యవంతమైనది కూడా, ఎందుకంటే ములక్కాయ టమాటా రెండు కూడా ఆరోగ్యమైనవి. కాబట్టి ఈరోజు మనం చేయబోయే వంటకం ఇదన్నమాట. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, ములక్కాయలు కోసుకొని వంటకం మొదలు పెట్టేద్దాం. ఓకే, 5 మునక్కాయలండి. ఇలా ముదురుగా గింజగట్టిన కాయలు తీసుకుంటే మునక్కాయ కూర చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 9 టమాటాలు. నేను నాటు టమాటాలు తీసుకుంటానండి, పుల్లగా బాగుంటాయని. అలాగే కొంచెం కొత్తిమీర. ఇవ్వండి మన మునక్కాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఆలస్యం ఎందుకండి, మునక్కాయలు చక్క కోసేసి మొదలు పెట్టేసుకుందాం. ఓకే, ఉల్లిపాయలు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇదిగోండి ఈ విధంగా కోసుకోవాలి. ఈ మునక్కాయలు నేను కోసిన విధంగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న 9 కాయలు టమాటాలో 5 కాయలు చాలా సన్నగా కోసుకోవాలి. ఒక 4 కాయలు మాత్రం పెద్ద ముక్కలు కోసుకోవాలి. అంటే ఒక కాయని 4 ముక్కలుగా కోసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇలా చీలికలు చేసుకొని మళ్ళీ సగానికి కోసుకోవాలి. అంటే ఒక కాయని 4 ముక్కలుగా. కొన్ని కూరల్లో పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. కుండ పెట్టుకుని 5 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే మునక్కాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి. ఈ మునక్కాయ ముక్కల్ని 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఈ మునక్కాయ ముక్కలు కనుక ఇలా మనం నూనెలో వేపుకుంటే ఈ మునక్కాయలో ఉన్న ఫ్లేవర్ అంతా నూనెలోకి దిగుద్దండి. కూర తినేటప్పుడు మునక్కాయ ఫ్లేవర్తో బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 4-5 నిమిషాల సేపు మగ్గనిద్దాం. మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి అలా కలుపుకోవాలండి. ఈ మునక్కాయలు అనేవి పూర్తిగా వేగవసరం లేదండి. ఇప్పుడు మాత్రం 70 నుంచి 80% ఎక్కితే చాలు. మిగతా బ్యాలెన్స్ అంతా కూరలో ఉడుకుతాయి అన్నమాట. ఇలా తీసేసుకుని అదే నూనెలో ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఈ 2 ఒకసారి అలా కలుపుకున్న తర్వాత అంటే చిటపట్లాడాక కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటాం. ఈ ఉల్లిపాయలు కూడా పూర్తిగా వేగనవసరం లేదండి. 60-70% వేగితే సరిపోతుంది. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. దీన్ని ఒక్కసారి అలా కలుపుకొని ఒకే ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు కలుపుకుందాం. చిన్నగా కోసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుందాం. 1/2 చెంచా పసుపు కూడా వేసుకొని వీటిని ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు అలా మగ్గనిద్దాం. 2 నిమిషాలు అయిందండి. చిన్న టమాటాలు మగ్గి ఉంటాయి కదా, ఇప్పుడు పెద్ద టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు 1 చెంచా ఉప్పు, 1 చెంచాన్నర కారం,
1 చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాలు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా బాగా కలుపుకొని ములక్కాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని 1 అర లీటర్ నీళ్ళు పోసుకుందామండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకుని మీడియం మంటలో 5-6 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకే. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చెలికానితో తగవెందుకే నీ జతగానితో గొడవెందుకే, చిలకను చూసి సిగ్గుపడేవో గోరింకా, వలపే గాని నీపై అలక లేదింకా, అనురాగమే గెలిచిందిలే నీ మనసేమిటో తెలిసిందిలే, చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున కోపం ఏలమ్మా, చెలికానితో గొడవెందుకే నీ జతగానితో తగవెందుకే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారి కాంబినేషన్లో చాలా పాటలు పాడాము. ఇంకా మంచి మంచి పాటలు చాలా ఉన్నాయండి. పాత పాటలు వినటానికి ఎంత ఆనందంగా ఉంటాయండి. 5-6 నిమిషాలు అయిందండి. మూత తీసి చూద్దాం. బాగా ఉడుకుతుందండి. ఒకసారి అలా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయినా లేదు ఇప్పుడే చూసుకుందాం. నాటు టమాటాలు కదండి, పులుపు బ్రహ్మాండంగా ఉంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది. ఉప్పు వేస్తే పర్ఫెక్ట్గా సరిపోదు. ఓకే. దీని మీద ఇక మూత పెట్టకుండా 4 నిమిషాల పాటు అలా వదిలేయాలండి. ఇలా మూత పెట్టకుండా 4-5 నిమిషాలు ఇలా వదిలేస్తున్నా అండి. ఎందుకంటే నాకు చిక్కగా ఉండటం ఇష్టం కాబట్టి. అలా చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇలా మూత పెట్టకుండా 4 నిమిషాలు ఉడకనియాల. లేదు మాకు లూజ్గానే ఉండాలనుకునే వాళ్ళు ఇలా ఉన్నప్పుడే దింపేసుకుంటే సరిపోతుంది. ఓకే. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని 2 నిమిషాలు అలా ఉడకనిస్తే రుచికరమైన మునక్కాయ టమాటా కర్రీ రెడీ. టేస్ట్ మామూలుగా ఉండదు. నన్ను నమ్మండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే. అబ్బో, అదిరిపోయిందండి. రుచి మాత్రం సూపర్. ఆహా, మునక్కాయ మజాగా అండి. సూపర్. అసలు చెప్పలేనంత టేస్ట్ అన్నమాట. అంత బాగుంది. టమాటా పులుపులో బాగా మునిగి ఉడికింది కదా. సూపర్ టేస్ట్ ఉంది అసలు. నా స్వామి రంగ తగ్గేదేలే, ఇడిసేదే. అబ్బా, ఎప్పుడైనా సరే పులుపులో ఉడికిన ములక్కాయ ముక్క అంత టేస్ట్ ఏది ఉండదు. అంత టేస్ట్ ఉంటుంది.
సూపర్. ఇలా ఒక ముద్ద తినాలా, ఒక ముక్క ఇలా చీకుతూ ఉండాలా. అబ్బా, టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. ఏదైనా కానీ ఇలా పులుసులు, ఇలా పులుపు పదార్థాలు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ పులుపు పొయ్యి మీద ఉడికి 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 ఆ ఉప్పు కారం పడుతుంది కదా, మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మనకు కూడా ఇలా పులుసు కూరలు తింటే మంచి ఆరోగ్యం అండి. ఫ్రై కూరల కంటే కూడా పులుసు కూరలు చాలా ఆరోగ్యం మనిషికి. బాబాయ్ ఊరికే చెప్తాడు అనుకోవద్దు, మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి. సూపర్ అన్నమాట. అది లెక్క. ఇలా మొత్తం తొడుచుకొని లాస్ట్లో ఇలా ఒక్క మొక్క ఉంచుకొని ఇలా చేస్తే చాలా తృప్తిగా ఉంటుందండి. అప్పుడు మనం తిన్నట్టు లెక్క. చూసారా, ఈరోజు ఒక రుచికరమైన ములక్కాయ టమాటా కర్రీ చేసుకుని ఎలా తిన్నానో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది, గ్యారంటీ నాది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.